సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూస్. సో హాయ్ అందరికీ. సో ఇప్పుడైతే హ్యాపీ దసరా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అక్టోబర్ 2న గాంధీ జయంతి కూడా ఉంది. సో అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. సో అలాగే ఈరోజు రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ మూవీ విషయానికి వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. స్టోరీ వైజ్గా అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా, సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఇవన్నీ చాలా బాగా సెట్ అయ్యాయి అనిపించింది. అండ్ ఈ మూవీలో తక్కువ బడ్జెట్లో ఎలా సీజీఏ వర్క్ చేయాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీలో విజువల్స్ కానీ సీజీఏ వర్క్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. ఒకసారి ఓమరావతికి కూడా చూపెట్టాలి ఈ సినిమాని. సో తక్కువ బడ్జెట్లో మంచి సీజీఏ ఎలా చేయాలో ఒకసారి ఓమరావతికి చూపెడితే తెలుస్తుంది. సో అండ్ ఈ మూవీలో స్టోరీ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. మొత్తం పీరియాడిక్ స్టోరీ ఉంటుంది, హిస్టారికల్గా. అండ్ ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ ఇవి సెట్లు అని అనిపించలేదన్నమాట. ఒరిజినల్ లొకేషన్లలో తీసినట్టు అనిపించింది మూవీ అంతా. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ మధ్యలో వచ్చే వార్ సీన్స్ అండ్ క్లైమాక్స్ పొజిషన్స్ అన్నీ చాలా బాగా రాసుకున్నారు. ఈ మూవీలో నాకు హైలైట్ పాయింట్స్ అనిపించినాయి ఇవే. ప్రీ క్లైమాక్స్ ఒకటి, వార్ సీక్వెన్స్ ఉంటుంది మధ్యలో, ఆ వార్ సీక్వెన్స్ అండ్ అలాగే క్లైమాక్స్, ఇవే మూవీకి మేజర్ హైలైట్స్. అండ్ ఇంటర్వెల్ పోర్షన్ ఇంకా కొంచెం బెటర్గా రాసుకోవచ్చు. సో దానికి ఒక లేయర్ యాడ్ చేశారు, స్టోరీకి ఒక లేయర్ని యాడ్ చేసి ఇంటర్వెల్ పోర్షన్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఎండ్ చేశారు. అండ్ ఇంటర్వెల్కి ముందైతే కొంచెం ల్యాగ్ చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చింది, కామెడీ సీన్స్, అన్నెసెసరీ సీన్స్తోని. బట్ అయినా సరే మూవీ అంత ఎక్కువగా ల్యాగ్ అనిపించదు. బట్ ఫస్ట్ హాఫే కొంచెం లెంతీగా ఉందేమో అన్న ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. సో మూవీలో నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది అదొకటే. అండ్ మిగతావన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా స్టోరీ స్టార్ట్ అయ్యే విధానం అండ్ అలాగే ఈ కాంతారా కథకు మొదలెక్కడి నుంచి ఉంటుంది అండ్ ఎండ్ ఎలా అవుతుంది అనేది ఇన్డెప్త్గా అయితే చూపించారనమాట మనకి. కాంతారా పార్ట్ 1లో చూసుకున్నట్టయితే సో మనకి ఆ క్యారెక్టర్స్ గురించి ఎక్కువగా ఇంట్రడక్షన్స్ అయితే లేవు. బట్ ఈ మూవీలో అయితే పూర్తిగా ఇంట్రడక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది మాత్రం ఇంపార్టెంట్. అండ్ అలాగే కాంతారా చాప్టర్ 2 కూడా రాబోతుంది. సో అది నెక్స్ట్ పార్ట్ అనమాట. సో దీనికి కంటిన్యూస్ వర్షన్లానే ఉంటుంది ఆ మూవీ. సో ఈ మూవీ మిస్ అయితే మీకు ఆ మూవీ అర్థం కాదు. సో మిస్ అవ్వకుండా ఈ మూవీని కూడా చూడండి. అండ్ ఈ దసరాకి ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈ మూవీని అయితే నేను రికమెండ్ చేస్తాను. బట్ పిల్లలు అయితే కొంచెం వైలెన్స్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అండ్ మూవీలో కొన్ని అక్కడక్కడ బ్యాడ్ వర్డ్స్ని కూడా వాడారనిపించింది నాకైతే. సో అవి పెద్దగా ఎఫెక్ట్ చేయకపోయినా సరే పిల్లలకి కొంచెం ఎఫెక్ట్ చేస్తాయి. సో పిల్లలకు కొంచెం మూవీని దూరంగానే ఉంచాలి.